ఇక్కడ నుంచి అధికారం అయిన తర్వాత ఇక్కడ నుంచి బదిలీ అవుతుంటారు వస్తుంది సార్. మీ స్థానంలో ఇంకొక ఎస్పీ వచ్చినా అదే స్ఫూర్తితో ఆయన పనిచేస్తారని నమ్మకం లేదు. అంటే కపట్రాలు తీసుకుని ఇప్పుడు పద్మక్క వాళ్ళతో జైల్లో ఉన్నారు. అంతకుముందు కపట్రాల వెంకటప్ప నాయుడు హత్య చేశారు అని ఆరోపణలు వస్తున్నా. చాలామంది ప్రభాకర్ వాళ్ళు కావచ్చు, కి రంగన్ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా వాళ్ళ కుటుంబం కూడా ఒకప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చంపేశారు అదే కపట్రాలో. ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు, వాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళ భూములు ఇక్కడే ఉన్నాయి. ఈ ఏదో ఒక క్షమాభిక్షలో పద్మాక కావచ్చు, ఇతరులు కావచ్చు, మళ్ళా కపట్రాలకు వచ్చి చేరుకుంటారు. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం వెంకటప్ప నాయుడు కుటుంబ సభ్యులు ఉంటారనమాట. వీళ్ళందరూ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కక్షలు కార్పణ్యాలు అంటూ వీళ్ళు ఆధిపత్య పోరు. ఈరోజు జరుగుతున్న ప్రయత్నం అదే. ఈరోజు అందరూ తెలుసుకున్నారు, ఈ వర్గం ఆ వర్గం కాదు, అందరూ పలకరించుకుంటారు, మాట్లాడుతుంటారు. నేను కడప సెంట్రల్ మీరు బదిలీ అయినాక కూడా ఇదే స్ఫూర్తిని కనబరుస్తారా? ఖచ్చితంగా కొనసాగుద్ది. ఎక్కడున్నా సరే ఇదే స్ఫూర్తి కొనసాగుద్ది. వాళ్ళు పూర్తిగా వాళ్ళకి అర్థమైంది ఈ మార్గంలో వెళ్తే ఏమొస్తుందని చెప్పేసి. గ్రామస్తులు కూడా మీరు అందుకని మీరు ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు అక్కడికి వెళ్తే ఇంకా గ్రామంలో చైతన్యం కనిపిస్తుంది. ఇంతకుముందు కనీసం ఒక 10 మంది దగ్గర రాని పరిస్థితి, ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరూ దగ్గరికి వచ్చే పరిస్థితి. నేను కడప సెంట్రల్ జైలుకి ఒకసారి వెళ్ళడం జరిగింది. వెళ్ళి మన కప్పట్రాల్లో జైల్లో ఉన్న వాళ్ళందరినీ పలకరించాను. వాళ్ళు చెప్తున్నారు కప్పట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఆ లోపల ఇరు వర్గాల వాళ్ళు ఉన్నారు, ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు కూడా జీవిత ఖైదు అనుభవిస్తూ జైల్లో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి దగ్గరగా మీరు నష్టపోయారు, మేము నష్టపోయాం, మా కుటుంబాలు నాశనమైంది, మీ కుటుంబాలు నాశనమైంది, ఇంకా మాకు వద్దు అని కడప సెంట్రల్ జైల్లో మేము వెళ్ళినప్పుడు అందరూ కలిసి మాట్లాడుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. ఆ పరిణామాల సంకేతాలు మొత్తం జిల్లా అంతా వ్యాపిస్తున్నాయి. అదేవిధంగా విద్యా వ్యాప్తి, ఎప్పుడైతే ఎడ్యుకేషన్ వస్తుందో ఇవన్నీ పోతాయి. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ వస్తున్నాయి. ఖచ్చితంగా నేను భావిస్తున్నాను భవిష్యత్తు కూడా పూర్తిగా ఈ గ్రామం ఒక మంచి గ్రామంగా దేశవ్యాప్తంగా తెలుస్తుందని నేను భావిస్తున్నాను. అంటే మీ సామాజిక స్పృహను ఎవరు కాదనలేనిది. అసలుకి ఒక కపట్రాల గ్రామాన్ని తీసుకొని ఈరోజు ఒక శ్రీమంతులున్న గ్రామంగా తీర్చిదిద్దినారు. వేలల్లో ఉన్న భూముల విలువలు నేడు లక్షల్లోకి చేరుకున్నాయి. అంటే అది మీ గొప్పతనం. అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కూడా అది మీ గొప్పతనం, మీ సామాజిక స్పృహనే. అంటే మీరు ఒక వ్యక్తిలా కాకుండా ఒక శక్తి, ఒక వ్యవస్థలా పనిచేస్తే ఇంకా బాగుంటుంది. అంటే అందరినీ కలుపుకొని పోయి ఒక కపట్రాలే కాకుండా జిల్లాలో ఇలాంటి గ్రామాలందరినీ కూడా ఎంచుకొని మిగతా అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇతర పోలీసు అధికారులు ఎవరైనా కావచ్చు, అందరూ తీసుకొని మీలాగే స్ఫూర్తితో పని చేస్తే బాగుంటుంది. అలాంటి స్ఫూర్తిని వాళ్ళలో నింపి ఒక వ్యవస్థలా పని చేయించడానికి మీరు చేస్తే బాగుంటుంది కదా. అది కూడా జరుగుతుంది. ప్రధానంగా మేము పోలీస్ శాఖలో 78 గ్రామాలు మేము పనిచేస్తాం. ఇప్పుడు కప్పట్రాలు ఒకటే అందరికీ తెలుసు. 78 గ్రామాల్లో కూడా ప్రభుత్వ బడుల్ని మేము అడాప్ట్ చేసుకున్నాం. ఎస్ఐ ఒక బడి, సిఐ ఒక బడి, డిఎస్పీ గారు ఒక బడి, అట్లాగా ఈ 78 గ్రామాల్లో కూడా పోలీస్ శాఖ పనిచేస్తుంది. 78 గ్రామాల్లో కూడా మంచి ఫలితాలు వస్తుంది. అదేవిధంగా ఈ సంకేతం అన్ని చోట్ల పోయింది. గ్రామాలు దత్తత తీసుకోవాలి, గ్రామాలు దత్తత తీసుకుని గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుద్ది, దేశం అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా ఈ సంకేతం అయితే పోయింది. సో పోలీస్ శాఖ ద్వారా 78 గ్రామాల్లో మేము పనిచేస్తున్నాం. ప్రధానంగా జిల్లాలో ఫ్యాక్షన్ ఉండకూడదు, ఫ్యాక్షన్ పూర్తిగా నిర్మూలన కావాలి, ప్రజలందరూ కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలి. అదేవిధంగా విద్యార్థులు విద్య కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాం. పోలీస్ శాఖకి ప్రజల ద్వారా కూడా మంచి మద్దతు వస్తుంది. ప్రజలు కూడా స్పందిస్తున్నారు, గ్రామాల్లో మార్పులు వస్తున్నాయి. భవిష్యత్తు అంతా కూడా ఈ మార్పు నిలబడద్దని, పూర్తిగా శాశ్వతం అవుద్దని మేము భావిస్తున్నాం. దిస్ ఈజ్ జాకే రవికృష్ణ, ఐపీఎస్, ఎస్పీ కర్నూల్. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ iDream.